గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రిలయన్స్ షేర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మోర్ క్లిక్ చేసి 1 ఇయర్ పెట్టండి. మీరు చూడొచ్చు అక్కడ క్యాలెండర్ ఇయర్ 2024 మొత్తంలో నెగిటివ్ రేటింగ్ ఇచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇది ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెద్ద న్యూస్. ఈ వీడియోలో అసలు రిలయన్స్ స్టాక్కి ఏమైందో చూద్దాం. రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ పర్సెప్షన్ ఎలా ఉంది, అండ్ దాన్ని బట్టి మీరేం డెసిషన్ తీసుకోవాలి. ప్రజెంట్ రిలయన్స్ స్టాక్ని అవాయిడ్ చేయాలా, లేకపోతే కొనేదానికి ఇదే మంచి టైమా, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఏం చేయాలి, ఇవన్నీ వీడియోలో చూద్దాం. లాస్ట్ టైం ఇలాగా రిలయన్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం 2014లో జరిగింది, అంటే 10 ఇయర్స్కి ముందు. బట్ 2014లో జస్ట్ 0.45% మాత్రమే నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. 2024లో అంటే ఈ ఇయర్లో 6% పైన నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. 2014 నుంచి 2024 ఈ మిడిల్లో ఎవ్రీ ఇయర్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఇందులో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 10% కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. కాబట్టి 2024లో 6% నెగిటివ్ రిటర్న్ ఇవ్వడం అంటే అది నిజంగా సిగ్నిఫికెంట్ డ్రాప్. ఇప్పుడు అసలు ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బిజినెస్ ఏంటో చూద్దాం. రిలయన్స్కి దగ్గర 51% రెవెన్యూ ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి వస్తుంది. అంటే క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్ ఇంకా చాలా కెమికల్స్ ప్రోడక్ట్స్ కోసం అంటే ఫైబర్, ప్లాస్టిక్ ఇలాగ ప్రోడక్ట్స్ అమ్ముతుంది ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ సెగ్మెంట్లో. నెక్స్ట్ దగ్గర 28% రెవెన్యూ రీటైల్ నుంచి వస్తుంది. రీటైల్ అంటే రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, యాజియో ఇలాగ వేరే షాపింగ్ స్టోర్స్ నుంచి. నెక్స్ట్ డిజిటల్ సర్వీసెస్లో నుంచి 12% రెవెన్యూ వస్తుంది. ఇందులో జియో టెలికమ్యూనికేషన్స్, మీరు కూడా జియో సిమ్ యూజ్ చేస్తుండొచ్చు, జియో సినిమా, జియో టీవీ, జియో సావన్ ఇవన్నీ వస్తాయి. సో 90% రెవెన్యూ ఈ 3 సెగ్మెంట్స్ నుంచి వస్తుంది. ఆయిల్ టు కెమికల్స్, పెట్రోల్, డీజిల్ అండ్ సచ్ థింగ్స్, రీటైల్ స్టోర్స్ అండ్ డిజిటల్ సర్వీసెస్. ఇంకా రిమైనింగ్ 10%లో మీడియా ఉంది అండ్ అదర్ చిన్న బిజినెసెస్ ఉన్నాయి. వీటితో మనకు అంత పని లేదు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద షేర్ ప్రైస్ మూమెంటం అనేది ఈ 90% బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ 10% పెద్ద మ్యాటర్ చేయదు, అన్లెస్ ఆ 10% బిజినెస్ చాలా డౌన్ అయిపోయింది ఆర్ చాలా పెరిగిపోయింది అంటే తప్ప. ఈ కేసులో అది జరగలేదు. ఇప్పుడు ఈ ఇయర్లో అసలు ఏం జరిగిందో చూద్దాం, దాన్ని బట్టి మనం అనలైజ్ చేయొచ్చు. ఏం జరిగింది అనేది 2 విధాలుగా చూద్దాం. నెంబర్ 1 ఈజ్ నెంబర్స్, నెంబర్ 2 ఈజ్ పర్సెప్షన్. బికాస్ నెంబర్స్ని బట్టి ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎస్పెషలీ పెద్ద ఇన్వెస్టర్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అండ్ పర్సెప్షన్ బట్టి కూడా ఇన్వెస్ట్ చేస్తారు, ఎస్పెషలీ మెజారిటీ ఆఫ్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో వచ్చే న్యూస్ ఇట్లాంటి పర్సెప్షన్ని బట్టి ఇన్వెస్ట్ చేస్తారు, అంటే చిన్న ఇన్వెస్టర్స్ మన లాంటి వాళ్ళు. నెంబర్స్ అంటే మనం రెవెన్యూ అండ్ ప్రాఫిట్ చూడాలి, బికాస్ మోస్ట్లీ దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఇన్వెస్టింగ్ డెసిషన్. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 నడుస్తుంది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ 2025 అంటాం. అండ్ ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మంత్స్ కలిపి ఒక క్వార్టర్, జూలై టు సెప్టెంబర్ ఒక క్వార్టర్, అక్టోబర్ టు డిసెంబర్ ఒక క్వార్టర్, జనవరి టు మార్చ్ ఫైనల్ క్వార్టర్. మనం ఇప్పుడు నెంబర్ చూడాలి అంటే క్వార్టర్లీ రిపోర్ట్స్ చూడాలి. అందులో ఉంటుంది ఏ బిజినెస్ ఎంత రెవెన్యూ అండ్ ప్రాఫిట్ జనరేట్ చేసింది అన్నది. డిసెంబర్ రీసెంట్లీ అయింది కాబట్టి మనకి ఇంకా అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు, అంటే Q3 రిజల్ట్స్ ఇంకా రాలేదు. ఈ మంత్లో మోస్ట్లీ ఇంకో 10-15 డేస్లో వచ్చేస్తుంది. సో మనకు 2 క్వార్టర్స్కి సంబంధించిన డేటా ఉంది, ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఉన్నాయి. ఏప్రిల్ 2024 టు జూన్ 2024 దీన్నే జూన్ క్వార్టర్ అనొచ్చు, ఆర్ లేకపోతే Q1 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 అనొచ్చు. అండ్ జూలై 2024 టు సెప్టెంబర్ 2024 దీన్నే సెప్టెంబర్ క్వార్టర్ అనొచ్చు, ఆర్ సెకండ్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 అని కూడా అనొచ్చు. మనం ఆ నెంబర్ చూస్తే అర్థమైపోతుంది మ్యాటర్ ఏందో. ఫస్ట్ మనం ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ చూద్దాం. బట్ మనం అది చూస్తే సరిపోదు, దాని ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేయాలి రిజల్ట్స్ని. మీరు గూగుల్ క్రోమ్లో రిలయన్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ అని సెర్చ్ చేస్తే లింక్ వస్తుంది, అందులో డౌన్లోడ్ చేయొచ్చు మీకు ఏ క్వార్టర్కి సంబంధించిన రిజల్ట్స్ కావాలో. ఫస్ట్ రెవెన్యూ చూద్దాం. Q1లో ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024 ఫైనాన్షియల్ ఇయర్ Q1లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,31,132 crores ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేసింది. అగైన్ Q1 అంటే ఏప్రిల్ టు జూన్. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ Q1లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,57,823 crores రెవెన్యూ జనరేట్ చేసింది. 11.5% పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు సెక్టార్ వైజ్ రెవెన్యూ చూద్దాం సేమ్ పీరియడ్లో ఏ సెక్టర్లో ఎంత రెవెన్యూ వచ్చింది అనేది. ఫస్ట్ జియో ప్లాట్ఫామ్స్లో FY 2024లో 30,640 crores రెవెన్యూ వచ్చింది. FY 2025లో 34,548 crores రెవెన్యూ వచ్చింది, అంటే 12.8% పెరిగింది రెవెన్యూ. నెక్స్ట్ రీటైల్ సెగ్మెంట్లో 69,948 crores నుంచి 75,615 crores పెరిగింది, అంటే 8.1% పెరిగింది రెవెన్యూ. నెక్స్ట్ మెయిన్ సెగ్మెంట్ ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్లో 1,33,031 crore నుంచి 1,57,133 crores పెరిగింది, 18.1% పెరిగింది రెవెన్యూ. ఇంకా రిమైనింగ్ 2 సెగ్మెంట్స్ ఉన్నాయి, మీడియా అండ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్. అవి పెద్దగా కాంట్రిబ్యూట్ చేయవు. సో మెయిన్లీ ఈ 3 సెగ్మెంట్స్ని చూద్దాం, ఆ 2 సెగ్మెంట్స్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం Q1లో రెవెన్యూ చూసాం, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజన్ అన్నిట్లో రెవెన్యూ పెరిగింది Q1లో. సో Q1లో రెవెన్యూలో పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు Q1 ప్రాఫిట్స్ చూద్దాం. రెవెన్యూ వేరు, ప్రాఫిట్స్ వేరు. రెవెన్యూలో నుంచి మనం అన్ని స్పెండింగ్, కాస్ట్ కటింగ్ మొత్తం తీసేస్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. ఓవరాల్గా చూస్తే లాస్ట్ ఇయర్ Q1లో 18,182 crores ప్రాఫిట్ వచ్చింది. ప్రజెంట్ ఇయర్ క్వార్టర్లో 17,448 crores ప్రాఫిట్ వచ్చింది, అంటే 4% ప్రాఫిట్ పడిపోయింది. రెవెన్యూ పెరిగినప్పటికీ కూడా Q1లో ప్రాఫిట్ పడిపోయింది.
ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ చూస్తే ప్రాఫిట్ ఎక్కడ పడిందో అర్థమవుతుంది మనకి. జియో ప్లాట్ఫామ్స్లో 11.7% ప్రాఫిట్ పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. రీటైల్లో 4.6% ప్రాఫిట్ పెరిగింది. బట్ ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్లో 14% ఎబిట్టా పడిపోయింది. ప్రాఫిట్ ఫిగర్ ఇవ్వలేదు ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్లో, ఎబిట్టా ఇచ్చినారు. ఎబిట్టానే 14% పడిందంటే ప్రాఫిట్ ఇంకా ఎక్కువ పడుతుంది. ఎబిట్టా అంటే ట్యాక్స్ పే చేయకముందు, ఇంట్రెస్ట్ పే చేయకముందు అండ్ ఫిజికల్ అసెట్స్ ఉంటాయి కంపెనీ దగ్గర, ప్లాంట్లో ఇలాంటివి, వాటి వాల్యూ ప్రతి ఇయర్ ప్రతి క్వార్టర్కి పడుతూ ఉంటుంది, దాన్ని కూడా కట్ చేయాలి. ఇవన్నీ కట్ చేయకముందు అండ్ అమోర్టైజేషన్ అంటే నాన్ ఫిజికల్ అసెట్స్ ఉంటాయి లైక్ బ్రాండ్ వాల్యూ అట్లాగా, దాంట్లో కూడా ఎంత కొంత కట్ అవుతూ ఉంటుంది. వీటన్నిటిని కట్ చేయకుండా ఏదైతే వాల్యూ ఉంటుందో ప్రాఫిట్ది దాన్ని ఎబిట్టా అంటారు. ఇవన్నీ కట్ చేసేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ అవుతుంది అది. ఇక్కడ నాకు తెలిసి వాళ్ళు కావాలనే O2C సెగ్మెంట్లో ప్రాఫిట్ చూపించకుండా ఎబిట్టా చూపించారు. బికాస్ ఎబిట్టానే అంత పడిందంటే ప్రాఫిట్ ఇంకా పడుతుంది. సో అది చూపిస్తే మరీ ఎక్కువ టెరిబుల్గా ఉంటుందేమో అని చెప్పి చూపించలేదు. బట్ ఓవరాల్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే రెవెన్యూ అన్ని సెగ్మెంట్స్లో పెరిగింది, ప్రాఫిట్ మాత్రం ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్లో చాలా పడిపోయింది. అది ఎందుకు పడింది అంటే దానికి క్వార్టర్లీ రిపోర్ట్లోనే వాళ్ళే చెప్పే రీజన్ ఏంటంటే, ఒకటి గ్యాసోలిన్, సెకండ్ కెమికల్స్, ఈ 2 ప్రోడక్ట్స్లో మార్జిన్స్ తగ్గిపోయాయి. దానికి ఒక రీజన్ ఏంటంటే డిమాండ్ తక్కువ ఉంది. సెకండ్ రీజన్ ఏంటంటే కాంపిటీషన్ పెరిగింది. డిమాండ్ తగ్గడానికి రీజన్ ఏంటంటే గ్లోబల్గా ఎకనామిక్ గ్రోత్ డౌన్ అయింది. సో ఆటోమేటిక్గా కన్జంప్షన్ తగ్గుతుంది, దానివల్ల డిమాండ్ తగ్గింది. కాంపిటీటర్స్ ఎవరంటే మిడిల్ ఈస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాకి సంబంధించిన ఆయిల్ కంపెనీస్ అండ్ చైనీస్ ఆయిల్ కంపెనీస్, వీళ్ళ దగ్గర నుంచి కాంపిటీషన్ పెరిగింది. సో డిమాండ్ తగ్గింది, కాంపిటీషన్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా మనం కూడా ప్రైస్ తగ్గించాల్సి వస్తుంది. ప్రైస్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ కూడా తగ్గుతాయి. ఇక్కడ జరిగింది అదే. సో Q1లో ఆయిల్ టు కెమికల్స్ ప్రాఫిట్స్ తగ్గిపోవడం ఈజ్ ద బిగ్గెస్ట్ వీక్నెస్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇప్పుడు Q2లో ఏం జరిగిందో చూద్దాం, బోత్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ బ్రేకప్. ఓవరాల్గా రెవెన్యూ చూస్తే జూలై టు సెప్టెంబర్ క్వార్టర్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓన్లీ 0.8% రెవెన్యూ పెరిగింది అంతే. సో గ్రోత్ చాలా స్లో ఉంది. ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ చూద్దాం. జియో ప్లాట్ఫామ్స్లో 17% రెవెన్యూ గ్రోత్ ఉంది, 17% పెరిగింది. రీటైల్లో 1.1% రెవెన్యూ పడిపోయింది. దీనికి వీళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఫ్యాషన్ సెగ్మెంట్లో డిమాండ్ పడిపోయింది. సెకండ్, వాళ్ళు అగ్రెసివ్గా గ్రోత్ మీద ఫోకస్ చేయలేదు, ఎందుకంటే ప్రాఫిట్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం. బట్ మెయిన్ రీజన్ ఫ్యాషన్ డిమాండ్ పడిపోయింది. నెక్స్ట్ ఆయిల్ టు కెమికల్స్లో 5% రెవెన్యూ పెరిగింది. ఇది కూడా తక్కువ గ్రోత్ అని చెప్పాలి. బట్ అగైన్ ఇప్పుడు ప్రాఫిట్స్ చూద్దాం. ప్రాఫిట్స్ 3.6% ఓవరాల్గా పడిపోయింది సెకండ్ క్వార్టర్లో. జియో ప్లాట్ఫామ్స్లో 23.4% పెరిగింది ప్రాఫిట్. రీటైల్లో జస్ట్ 1.3% ప్రాఫిట్ పెరిగింది. బట్ అగైన్ ఆయిల్ టు కెమికల్స్లో 23.7% ఎబిట్టా పడిపోయింది. ఇక్కడ కూడా వాళ్ళు ప్రాఫిట్ చూపించట్లేదు. ఎబిట్టానే 23.7% పడింది అంటే ప్రాఫిట్ ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ పడి ఉంటుంది. అగైన్ ఇక్కడ మళ్ళీ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే దీనికి సేమ్ రీజన్, గ్లోబల్గా ఆయిల్ టు కెమికల్స్ ప్రోడక్ట్స్కి డిమాండ్ తగ్గడం, కాంపిటీషన్ పెరగడం, దానివల్ల ప్రైజెస్ తగ్గించాలి, అప్పుడు ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. ఓవరాల్గా ఈ నెంబర్స్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే, పాయింట్ నెంబర్ 1, ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్ చాలా వీక్ అయింది, రెవెన్యూ ఎక్కువ పెరగట్లేదు, ప్రాఫిట్స్ బాగా తగ్గుతున్నాయి. పాయింట్ నెంబర్ 2, సెకండ్ క్వార్టర్లో రీటైల్లో రెవెన్యూ తగ్గింది, ప్రాఫిట్ పెద్దగా పెరగలేదు. పాయింట్ నెంబర్ 3, జియో ప్లాట్ఫామ్స్ మాత్రం బాగా పర్ఫామ్ చేస్తుంది, బోత్ క్వార్టర్స్లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ పెరిగాయి జియో ప్లాట్ఫామ్ సెగ్మెంట్లో. సో ఇది నెంబర్ స్పాట్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇయర్ రిలయన్స్ ఎలా పర్ఫామ్ చేసింది రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్లో అని చెప్పి. మోస్ట్ లైక్లీ షేర్ ప్రైస్ పడిపోవడానికి రీజన్స్ ఇదే ఉండొచ్చు. బికాస్ చాలా క్లియర్గా నెంబర్స్లో కనిపిస్తున్నాయి మనకి. జియో బాగా పర్ఫామ్ చేసింది, రీటైల్ న్యూట్రల్గా పర్ఫామ్ చేసింది, O2C చాలా వీక్గా పర్ఫామ్ చేసింది. మనం చూస్తే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ షేర్స్ అమ్మేస్తూ వచ్చారు రిలయన్స్లో. నెక్స్ట్ పర్సెప్షన్ వైజ్ ఈ ఇయర్ నాకు తెలిసి 3 మేజర్ డ్యామేజెస్ జరిగాయి రిలయన్స్కి. ఒకటి, రైజ్ ఆఫ్ క్విక్ కామర్స్. దీనివల్ల రిలయన్స్ రీటైల్ బిజినెస్ ఎంతో కొంత డ్యామేజ్ అయి ఉండొచ్చు. బికాస్ రిలయన్స్ మార్ట్ కానీ రిలయన్స్ గ్రాసరీ బిజినెస్ కానీ ఇవి మార్కెట్ షేర్ లూజ్ అంటే ఎంతో కొంత క్విక్ కామర్స్ వల్ల. ఇది యాక్చువల్ డ్యామేజ్ కంటే పర్సెప్షన్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ చేసి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. సెకండ్, జియో మార్కెట్ షేర్ స్లైట్లీ తగ్గింది. ఎస్పెషలీ వాళ్ళు రేట్స్ పెంచినప్పుడు ఎయిర్టెల్తో పాటు BSNLకి కొంతమంది స్విచ్ అయ్యారు. అఫ్కోర్స్ ఆ నెంబర్ చాలా తక్కువ, బట్ సోషల్ మీడియాలో అదొక చాలా హైప్ క్రియేట్ చేసింది. రీజన్ నెంబర్ 3, ఇలాన్ మస్క్ స్టార్లింక్ వర్సెస్ జియో ఎపిసోడ్లో ముఖేష్ అంబానీకి ఎదురు దెబ్బ తగిలింది. గవర్నమెంట్ ఆప్షన్ చేస్తాం స్పెక్ట్రమ్ని అనేది కూడా అంబానీ అడిగిన దానికి ఆపోజిట్ డెసిషన్ అది. సో అక్కడ ఇలాన్ మస్క్ గెలిచి ముఖేష్ అంబానీ ఓడిపోయినట్టు అట్లాగా నేరేటివ్ క్రియేట్ అయింది. అది కూడా పర్సెప్షన్ డ్యామేజ్ చేసింది రిలయన్స్కి. సో మనం చూస్తే న్యూమరికల్గా అయినా పర్సెప్షన్ వైజ్ అయినా 2024 చాలా బ్యాడ్ ఇయర్ రిలయన్స్కి. ఒకే ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే జియో ప్లాట్ఫామ్స్ నుంచి రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. ఇంకా రిమైనింగ్ అన్ని డల్గా ఉన్నాయి 2024లో. బట్ ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ ఏంటి అంటే, దీన్ని బట్టి మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ని అవాయిడ్ చేయాలా లేకపోతే ఇన్వెస్ట్ చేసేదానికి ఇదే మంచి టైమా? ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయాలా అమ్మేయాలా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం జస్ట్ 2 quarters ఆఫ్ డేటా చూసినాం, క్వార్టర్లీ రిజల్ట్స్. ఇంకా మనకు డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు అండ్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు. అండ్ ఈ మంత్లో డిసెంబర్ క్వార్టర్ అంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇంకా ఫోర్త్ క్వార్టర్ కూడా ఉంది. సో మనం జస్ట్ 2 quartersని చూసి డిసైడ్ చేయలేం రిలయన్స్ వీక్ అయిపోతుంది అని చెప్పి. అండ్ JP Morgan వాళ్ళు Q3లో ఆయిల్ టు కెమికల్స్ మార్జిన్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ మార్జిన్స్ పెరుగుతున్నాయని చెప్తున్నారు.
రీటైల్ సెగ్మెంట్లో క్లారిటీ లేదు అని చెప్తున్నారు. జేపీ మోర్గన్ అయితే ప్రజెంట్ రిలయన్స్ షేర్ అట్రాక్టివ్గా ఉంది మంచి రిటర్న్స్కి అని చెప్తున్నారు. జేపీ మోర్గన్ అంటే చాలా పెద్ద కంపెనీ గ్లోబల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్. మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా స్ట్రాంగ్ రేటింగ్ ఇచ్చారు రిలయన్స్ ఇండస్ట్రీస్కి. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, థర్డ్ క్వార్టర్లో O2C ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పి. జిఫ్రీస్ అనే ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ ఫర్మ్ రిలయన్స్కి బై రేటింగ్ ఇచ్చింది. ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ది అనలిస్ట్ రిలయన్స్కి బై రేటింగ్ ఇస్తున్నాయి. సేమ్ మనీ కంట్రోల్ వెబ్సైట్ ప్రకారం కూడా మెజారిటీ ఆఫ్ ది అనలిస్ట్ రిలయన్స్కి బై రేటింగ్ ఇస్తున్నారు. అండ్ రిలయన్స్ అనేది ఏదో చిన్న కంపెనీ కాదు, వాళ్ళు లాంగ్ టర్మ్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ చాలా కంపెనీస్ కొంటున్నారు, కొత్త కంపెనీస్ని కొత్త ఇండస్ట్రీస్లో. అండ్ కూల్ డ్రింక్స్లో కూడా ఇప్పుడు క్యాంపా కోలా ఉంది, మనం చూస్తున్నాం స్టోర్స్లో. డిజ్నీ కంపెనీతో కలిసి ఒక పెద్ద మీడియా కంపెనీ కూడా రిలయన్స్ స్టార్ట్ చేయబోతుంది. అది డీల్ కూడా ఫైనల్ అయిపోయింది. అది నెట్ఫ్లిక్స్కి కాంపిటీషన్ లాగా ఎంటర్టైన్మెంట్ స్ట్రీమింగ్ అనమాట. ఎన్విడియాతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే ప్లాన్లో కూడా ఉంది. ఇవన్నీ చూసి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ స్ట్రాటజీస్ అన్నీ వర్క్ అవుతాయా లేదా అనేది మనం చెప్పలేం. కానీ రిలయన్స్ ఎఫర్ట్స్ పెట్టడంలో మాత్రం, కొత్త బిజినెస్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం ఎప్పుడూ తగ్గదు, అది మనం గ్యారంటీగా చెప్పొచ్చు. దీన్ని బట్టి మీరు ఇన్వెస్టింగ్ డెసిషన్ తీసుకోండి. పెద్ద ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ ఫర్మ్స్ లైక్ జేపీ మోర్గన్, మోర్గన్ స్టాన్లే, జెఫ్రీస్ రిలయన్స్ని కొనమనే చెప్తున్నారు, స్ట్రాంగ్ రేటింగ్ ఇస్తున్నారు. నేను మీకు ఇన్వెస్టింగ్ రికమెండేషన్ ఇవ్వట్లేదు, కానీ పర్సనల్గా నేనేం డెసిషన్ తీసుకుంటా అంటే, లాంగ్ టర్మ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ ప్రజెంట్ ఉన్న డ్రాప్ అనేది ఒక అట్రాక్టివ్ ఆపర్చునిటీ నాకు మాత్రం. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు తెలుగు బిజినెస్ ఛానల్. ఎథికల్ హ్యాకింగ్ కోర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, పెన్ టెస్టింగ్, బగ్ బౌంటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫుల్ స్టాక్, మెడికల్ కోడింగ్ ఇలాంటి ప్రాక్టికల్ ఐటీ కోర్సెస్ నెక్సన్ ఐటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తెలుగు అండ్ ఇంగ్లీష్లో సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ రికార్డెడ్ ఉంటాయి. ఆన్లైన్లో అయినా చూడొచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ అయినా అటెండ్ అవ్వచ్చు. హైదరాబాద్ అమీర్పేట్లో ఉంది ఇన్స్టిట్యూట్ ఇది. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అన్ని కోర్సెస్ చూడొచ్చు మీరు. ఆర్ లేకపోతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told me